హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇంకో మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. వివేక్ ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి ఒక అపార్ట్మెంట్కి వెళ్తాడు. ఆ అపార్ట్మెంట్లో ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఫేస్ చూడగానే తనకెందుకో అనుమానంగా ఉంటుంది. ఆ అమ్మాయి కనీసం వివేక్ యొక్క కళ్ళల్లోకి కూడా చూడదు. అసలు ఎవరు వచ్చారు డోర్ బయట అని కూడా చూడదు. అంతే, ఫుడ్ చేతిలోంచి తీసుకుని తనకి డబ్బులు ఇచ్చి తలుపు వేసిస్తూ ఉంటుంది. అంతలో వివేక్ తనకి కొంచెం నాకు వాటర్ ఇస్తారా అని అడుగుతాడు. దాంతో తను వాటర్ ఇవ్వడానికి వెళ్తుంది. తను వెంటనే ఆ గదిలోకి తొంగి చూస్తాడు. అక్కడ ఫ్యాన్కి ఒక తాడు వేలాడుతూ ఉంటుంది. ఆ తాడుని చూసిన వెంటనే వివేక్ షాక్ అవుతాడు. అసలు తను సూసైడ్ ఎందుకు చేసుకోవాలని అనుకుంటుంది? చూడటానికి బాగానే ఉంది కదా, ఇల్లు కారు అన్నీ ఉన్నాయి, తనకు వచ్చిన కష్టం ఏంటి? ఇటువంటి చాలా డౌట్స్ ఉన్నాయని తెలుసు. ఈ వీడియో మొత్తం చూసేస్తే మీకు కూడా క్లియర్ అయిపోతుంది, నాకు కూడా క్లియర్ అయిపోతుంది. అలానే ప్లీజ్ అండి, నా ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వివేక్ ఢిల్లీలోని ఒక రెస్టారెంట్లో డెలివరీ బాయ్గా పనిచేస్తూ ఉంటాడు. ఎప్పట్లానే తనకి పుష్ప గ్యాలక్సీ అపార్ట్మెంట్ నుంచి ఒక ఫుడ్ ఆర్డర్ వస్తుంది. దాంతో తాను ఫాస్ట్గా ఫుడ్ డెలివరీ చేయాలి అన్న కంగారులో బండిని ఫాస్ట్గా నడుపుకుంటూ వస్తాడు. వివేక్ ఫ్లాట్ బయట నుంచుని చాలాసార్లు కాల్ చేస్తాడు. కానీ ఆ అమ్మాయి లిఫ్ట్ చేయదు. తను సోఫా మీద అలా కూర్చునే ఉంటుంది. ఏమీ గమనించదు. ఒక్కసారిగా తేరుకొని కాలింగ్ బెల్ సౌండ్ రావడంతో ఎల్లు తలుపు తీస్తుంది. అప్పుడు వివేక్ అక్కడ ఉంటాడు. మేడం, మీ ఫుడ్ డెలివరీ వచ్చింది, తీసుకుంటారా? కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు అని అంటాడు. కానీ ఆ అమ్మాయి ఏ సమాధానం ఇవ్వదు. కనీసం వివేక్ వైపు చూడదు కూడా. తన చేతిలో ఉన్న ఫుడ్ బాక్స్ తీసుకుని పేమెంట్ చేస్తాను అంటూ పేమెంట్ చేసేస్తుంది. వివేక్ ఆ అమ్మాయిని అలానే గమనిస్తాడు. ఏంటి ఈ అమ్మాయి ఇలా ఉంది? ఏదో కష్టాల్లో ఉన్నట్టుంది. కనీసం ముఖం మీద చిరునవ్వు కూడా లేదు. కనీసం నా వైపు కూడా చూడడం లేదు అని అనుకుంటాడు. తను తలుపేసుకుంటుండే సమయంలో వివేక్ ఇలా అంటాడు. మేడం, నాకు కొంచెం వాటర్ ఇస్తారా అని. అప్పుడు ఆ అమ్మాయి ఏమీ పట్టించుకోకుండా సరే అని చెప్పి వాటర్ తెచ్చి ఇస్తుంది. ఆ వాటర్ తెచ్చే గ్యాప్లోనే వివేక్ ఆ గదిలోకి తొంగి చూడడంతో ఫ్యాన్కి వేలాడుతున్న ఉరి కనిపిస్తుంది. అది చూసిన వెంటనే వివేక్ షాక్ అవుతాడు. ఆ అమ్మాయి వచ్చి వివేక్కి వాటర్ ఇస్తుంది. వివేక్ వాటర్ తాగుతూ ఆ అమ్మాయితో ఇలా అంటాడు. మేడం, నేను మీతో ఒక మాట చెప్పాలి అని. అప్పుడు ఆ అమ్మాయి ఇలా అంటుంది. నువ్వు డెలివరీ బాయ్లా ఉండు, నాకు ఏ సలహాలు ఇవ్వకు, ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ గసురుకుంటుంది. కానీ ఆ అబ్బాయి ఏమాత్రం అసహనం చెందకుండా, నేను మీతో మాట్లాడాలి మేడం, నేను ఇప్పుడే మీ గదిలోకి చూశాను, ఆ ఫ్యాన్కి తాడు వేలాడుతుంది, మీరు నిజంగా సూసైడ్ చేసుకోవాలని అని అనుకుంటున్నారా అని అంటాడు. దాంతో ఆ అమ్మాయి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. మేడం, ఏడవద్దు ఏడవద్దు అని ఆ అబ్బాయి తనని కన్విన్స్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ అమ్మాయి ఇలా అంటుంది. నేను బ్రతకడానికి ఏమీ లేదు ఇంకా, నేను చావాల్సిందే అని ఏడుస్తుంది. దాంతో వివేక్ తనకి చేతిలో ఉన్న గ్లాస్ని పక్కన పెట్టి ఆ అమ్మాయి దగ్గరగా వెళ్ళి, మేడం, దయచేసి ఏడవద్దు, అసలు ఏం జరిగిందో చెప్పండి అని అంటాడు. దాంతో ఆ అమ్మాయి మొత్తం చెప్తుంది. నా పేరు కావేరి, మా ఊరు రేలంగి, నాకు అమ్మ లేదు, అన్నీ నాన్నే. చిన్నతనం నుండి నాన్నే నాకు అన్ని అవసరాలను తీర్చారు. నేను పుట్టిన వెంటనే అమ్మ చనిపోయింది. నాన్న అమ్మ లోటు లేకుండా నన్ను పెంచారు. నేనంటే నాన్నకు పంచప్రాణాలు. నా కోసం అన్నీ చేస్తూ ఉండేవారు. నాకు జడ వేసేవారు, నాకు అన్నం వండి పెట్టేవారు, నన్ను స్కూల్కి తీసుకువెళ్ళి దింపేవారు. మధ్యాహ్నం సమయంలో నాన్నకి నేను తెగ గుర్తుకు వచ్చేసేదాన్ని. మధ్యాహ్నం సమయంలో కూడా నన్ను చూడ్డానికి వచ్చేవారు. మా నాన్నకి నేనే పంచప్రాణాలు. కానీ నేను ఒక తప్పు చేశాను. అదేంటంటే బాగా చదివాను. బాగా చదివి మంచి స్కోర్ చేశాను. స్టేట్ టాపర్నయ్యాను. తర్వాత బీటెక్. నాన్న హైదరాబాద్ తీసుకొచ్చి ఒక మంచి కాలేజ్లో నన్ను జాయిన్ చేశారు. బీటెక్ కూడా ఫస్ట్ క్లాస్లో నేను కంప్లీట్ చేశాను. అప్పుడే ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో నాకు జాబ్ వచ్చింది. స్టార్టింగ్ శాలరీయే 80,000. నా ఆనందానికి అంతులేదు. నా అంతటా నేను నా కాళ్ళ పైన నుంచున్నాను. నాన్న ఊర్లోనే ఉండేవారు. నాన్న కోసం ప్రతి నెల ఎంతో కొంత డబ్బులు పంపిస్తూ ఉండేదాన్ని. నేను చాలా సంతోషంగా ఉన్నాను నాన్న అంటూ ప్రతిరోజు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేదాన్ని. చాలా హార్డ్ వర్క్ చేశా. కంపెనీలో మంచి పేరు తెచ్చుకున్నా. 2 సార్లు ఎంప్లాయీ ఆఫ్ ది ఇయర్ అయ్యాను. ఇలా చెప్పుకోవాలంటే అంటే చాలా సక్సెస్ఫుల్ ఉమెన్ని నేను. ఎంటెక్ చేశాను. ఆ తర్వాత నా శాలరీ 2,00,000 అయింది. నాన్నకి ప్రతి నెల 15,000 ఎలాగైనా సరే పంపేసేదాన్ని. 15,000లో రూపాయి కూడా తగ్గించేదాన్ని కాదు. నాన్న కనీసం డబ్బులు వేశావా అని కూడా నాకు ఫోన్ చేయరు.
నేను వేసే డబ్బులను చూసి సంతోషపడేవారు అంతే. నా కూతురు చాలా ప్రయోజకురాలు అయింది అని అనుకుంటూ ఉండేవారు. ఉద్యోగం చేశాను. 5 సంవత్సరాలైంది. బాగా అంటే బాగా సంపాదించాను. నాకంటూ ఒక పెద్ద ఫ్లాట్ కొనుక్కున్నాను. అలానే పెద్ద కార్. అలానే ఒక మంచి ఫర్నిచర్. ఇవన్నీ లోనే. ప్రతి నెల నా శాలరీలో కట్ అవుతూ ఉంటాయి. ఒకసారి ఎప్పట్లానే నాన్న నాకు ఫోన్ చేశారు. "ఇంకేంట్రా లైఫ్‌లో సక్సెస్ అయిపోయావు. చదువన్నావు చదివించాను. జాబ్ అన్నావు చేస్తున్నావు. ఇంక ఇంటికి వచ్చేయరా. నేను ముసలాడిని అయిపోయాను. నీకొక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేద్దాం అని అనుకుంటున్నాను" అని అన్నారు. ఆ రోజు కావేరికి చాలా కోపం వచ్చింది. "ఏంటి నాన్న అప్పుడే పెళ్లి? నేను ఇంకా లైఫ్‌లో చాలా చేయాలని అనుకుంటున్నాను. అయినా నాకు ఈ పెళ్లి గిల్లి ఏమీ సెట్ కావు నాన్న. నేను లైఫ్‌లో చాలా అంటే చాలా ఎదగాలి. చాలా సక్సెస్ అవ్వాలి" అని అంటుంది. దాంతో తన తండ్రి ఇలా అంటాడు. "సరే అమ్మా, నువ్వు ఎంత సక్సెస్ అయినా పెళ్లి చేసుకున్నాక అవుదువు గాని నా దగ్గరికి వచ్చేయరా. నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను" అని అంటాడు. దాంతో కావేరి "లేదు నాన్న, నేను ఇదంతా వదిలి రాలేను" అని అంటుంది. దాంతో ఆ తండ్రి ఇలా అంటాడు. "అయితే నేను నీకు చేసే చివరి కాల్ ఇదే" అని. ఆ తర్వాత 2 సంవత్సరాల పాటు తన కూతురికి, తండ్రికి సంబంధం లేదు. కానీ కావేరి ప్రతి నెల తన తండ్రికి వేయాల్సిన డబ్బులు మాత్రం వేసేస్తూ ఉండేది. అయితే ఒకసారి సడన్‌గా నాకొక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్‌ని నేను చెక్ చేశాను. ఆ మెయిల్‌లో ఇలా ఉంది. "ఇంకా ఈ కంపెనీకి నీ యొక్క అవసరం లేదు. ఇప్పటికే మా కంపెనీలో ఉద్యోగాలు ఎక్కువైపోయాయి. ఇంకా కొంతమందిని తీసేద్దాం అని అనుకుంటున్నాం. అందులో నువ్వు ఉన్నావు" అంటూ పై కంపెనీ నుంచి నాకొక మెయిల్ వచ్చింది. దాంతో నాకు చాలా భయం వేసింది. మా కంపెనీ మేనేజర్ కూడా ఫోన్ చేసి కనుక్కున్నాను. అప్పుడు అతను "నా వల్ల ఏం కాదమ్మా. అంతా పెద్ద సారే చేశారు" అని అన్నాడు. దాంతో నాకేం చేయాలో అర్థం కాలేదు. అన్నీ ఈఎంఐలే. ఈ ఫ్లాట్, ఆ కార్ అన్నీ. నా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేశాను. కానీ ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ అవ్వలేదు. కనీసం నాకు హెల్ప్ చేస్తారు అని. ఇంకా నా దగ్గర వేరే ఆప్షన్ లేదు. నేను చనిపోవాల్సిందే. నేను చచ్చిపోతే ఈ కష్టాలన్నీ తీరిపోతాయి అని ఏడుస్తుంది. అప్పుడు వివేక్ ఇలా అంటాడు. "నేను ఒక గ్రాడ్యుయేట్‌ని మేడం. నాకు ఉద్యోగం లేదు. కానీ మా అమ్మ అనారోగ్యంతో బాధపడుతుంది. తన ట్రీట్మెంట్ కోసం నేను ఏదో ఒక ఉద్యోగం చేయాలి. అందుకనే ఇందులో డెలివరీ పార్ట్నర్‌గా చేస్తున్నాను. నాకు వచ్చే శాలరీ మొత్తం మా అమ్మ ఖర్చులకే అయిపోతాయి. అమ్మకి మంచి ట్రీట్మెంట్ చేయించాలి అన్నదే నా ఆశ. ఇంత కష్టంలోనూ నాకు ఏ రోజు కూడా నేను సూసైడ్ చేసుకోవాలి అని అనుకోలేదు. కానీ మీరేంటండి సూసైడ్ అంటున్నారు? మీకేం తక్కువ? మీ నాన్నగారికి ఒక్కసారి ఫోన్ చేయండి. ఆయన మొత్తం అంతా క్లియర్ చేసేస్తారు" అని అంటాడు. దాంతో కావేరి "లేదు, నేను నాన్నకు మాత్రం ఫోన్ చేయను. ఆయనకి ఇదంతా తెలిస్తే చాలా బాధపడతాడు" అని అంటుంది. దాంతో వివేక్ ఇలా అంటాడు. "ఒకవేళ మీరు చనిపోతే ఆయనకంటూ ఎవరూ ఈ లోకంలో ఉండరు. మీరు చనిపోతే ఆయన మాత్రం బతికి ఉంటారా? మీరు అసలు ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారు" అని అంటాడు. దాంతో కావేరి చాలా బాధపడుతుంది. "ఆయనకి ఈ ప్రపంచంలో ఉన్నది మీరొక్కరే. మీరు కూడా వెళ్ళిపోతే ఆయన అనాథ అయిపోతారు" అని అంటాడు. దాంతో కావేరి వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తుంది. వాళ్ళ నాన్నతో మాట్లాడి 2 సంవత్సరాలయిపోయింది. ఫోన్ చేసి "నాన్నా" అని అంటుంది. అంతే. ఆ తండ్రి బాధ మొత్తం పోతుంది. "నాన్నా ఏంట్రా నీ వాయిస్ అలా ఉంది" అని అంటారు. అప్పుడు కావేరి ఇలా అంటుంది. "నాన్న మొత్తం అయిపోయింది నాన్న. నా జీవితం నేను ముగించుకుందామని అనుకుంటున్నాను. నా సక్సెస్ నా వెంట లేదు నాన్న. నేనింక చచ్చిపోతాను నాన్న" అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఆ తండ్రి చాలా భయపడిపోతాడు. "అమ్మా నేను వస్తున్నాను. నేను వచ్చేసరికి నువ్వు నీ ఫ్లాట్‌లో ఉండాలి. నువ్వు ఏదైనా చేసుకున్నావంటే ఈ నాన్న చచ్చిపోయేంత ఒట్టు" అని అంటూ ఆ తండ్రి కంగారు కంగారుగా బయలుదేరి ఒక వైట్ అంబాసిడర్‌లో తన కూతురు దగ్గరికి వస్తాడు. తన కూతురు ఆ గదిలో ఒక మూల కూర్చోడాన్ని తను గమనిస్తాడు. వెంటనే తన కూతురు దగ్గరికి వెళ్ళి "ఏమైందమ్మా? ఏమైంది? ఎందుకు అటువంటి మాటలు మాట్లాడుతున్నావు?" అంటూ తన కళ్ళలో నీళ్లు తీసుకుని తన కూతుర్ని హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటాడు. దాంతో కావేరి జరిగింది మొత్తం చెప్తుంది. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు. "ఇదేం కాదు గాని పద మన ఊరు వెళ్ళిపోదాం" అంటూ కావేరిని వెంటబట్టుకుని తీసుకువెళ్ళిపోతాడు. ఊరు వెళ్ళాక కొన్ని రోజులకు కావేరి తేరుకుంటుంది. అప్పుడు తన తండ్రి ఇలా అంటాడు. "ఏంటమ్మా ఏం చేయాలని అనుకుంటున్నావు" అని. అప్పుడు కావేరి ఇలా చెప్తుంది. "మీ ఇష్టం నాన్న, మీరేంటంటే అదే" అని. అప్పుడు తన తండ్రి ఇలా అంటాడు. "సరే, నీకు నేను పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను. నీకు ఎవరైనా ఇష్టమా" అని అడుగుతాడు. దాంతో కావేరి "లేదు నాన్న, మీరు ఎవరిని చూపిస్తే వాళ్ళని చేసుకుంటాను" అని అంటుంది. అప్పుడు ఆ తండ్రి ఇలా అంటాడు.
నాకు ఆ డెలివరీ బాయ్ బాగా నచ్చాడమ్మా. ఎవరో తెలియని ఒక అమ్మాయి కోసం తన పనిని కూడా లెక్క చేయకుండా నీ ప్రాణాలను కాపాడుకోవడానికి 4 గంటల పాటు నీ దగ్గరే కూర్చొని ఉన్నాడు. నాకు ఆ అబ్బాయి నచ్చాడమ్మా. అప్పుడు కావేరి కూడా తన అంగీకారాన్ని తెలుపుతుంది. తర్వాత కావేరి మరియు తన తండ్రి మరలా ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీలో ఆ రెస్టారెంట్‌కి వెళ్ళి ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్ మొత్తం తెలుసుకుంటారు. అతని పేరు వివేక్ అని, తన అడ్రస్ కూడా ఇస్తారు. ఆ అడ్రస్‌కి వెళ్లారు. ఆ ప్రాంతం మొత్తం దుమ్ము, ధూళితో నిండిపోయి ఉంది. అన్నీ పాకలే. అందులో ఒక పాకలోకి వీళ్ళిద్దరూ వెళ్లారు. అది వివేక్ యొక్క ఇల్లు అని తెలుస్తుంది. తన తల్లి మంచం మీద పడి ఉంటుంది. అప్పుడు కావేరి తండ్రి ఆమెతో మాట్లాడతాడు. ఆమె చెప్తుంది, "నా కొడుకు చాలా మంచోడు బాబు. ఆడు నా కోసమే అంతా చదువుకున్నా సరే డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఏ ఉద్యోగం దొరకట్లేదు" అని అంటుంది. అప్పుడు ఆ వ్యక్తి, "నేను మీ అబ్బాయితో మాట్లాడాలి అమ్మా. ఆయన నెంబర్ ఉందా?" అని అంటే, "సరే బాబు" అని పక్కనే ఉన్న పుస్తకం చూపిస్తుంది. ఆ పుస్తకంలో ఉన్న నెంబర్‌కి ఫోన్ చేస్తే వినయ్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. "త్వరగా ఇంటికి రా, నీతో మాట్లాడాలి" అని అంటారు. వినయ్ తన ఇంటికి చేరుకున్న వెంటనే అక్కడ కావేరిని చూస్తాడు. "ఎలా ఉన్నారు మేడం? మా ఇంటికి వచ్చారేంటి?" అని అంటాడు. కావేరి వాళ్ళ తండ్రి కావేరి వెనక నుంచుని ఇలా అంటాడు, "నేను మా అమ్మాయికి మంచి సంబంధం చూశాను. అబ్బాయి ఎవరో కాదు నువ్వే. మా అమ్మాయి నీకు నచ్చిందా? ఇద్దరికీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను" అని అంటారు. దాంతో వినయ్ కూడా తన అంగీకారాన్ని తెలుపుతాడు. తర్వాత వీళ్ళు కావేరి వాళ్ళ ఊర్లో సెటిల్ అయిపోతారు. వినయ్ వ్యవసాయం చేసుకుంటూ తన తల్లిని చూసుకుంటూ ఉంటాడు. అలానే కావేరి కూడా ఆన్లైన్ స్కూలింగ్ని స్టార్ట్ చేసింది. తనలాంటి చాలామంది అమ్మాయిలు చదువులో ముందు ఉండాలి అని తను కోరుకుని తన యొక్క సక్సెస్ని మళ్ళీ స్టార్ట్ చేసింది. ఇదండి వీళ్ళ స్టోరీ. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలానే ఈ వీడియోని లైక్ చేయండి.